ఎందుకు చెప్తున్నానంటే కాలం మార్పు వచ్చింది. 3 జీపులు తుపాకులు పట్టుకొని బాంబులు ఉండి అన్ని ఉంటాయి. ఈ ముందు బాంబు లేదు, చుట్టేవాడు లేడు, వేసేవాడు లేడు. ఆయనే ఎగ్జాంపుల్. నాకు ఈరోజు గవర్నమెంట్ కూడా లేదు. నేను నా కుమారుడు రెన్యూలు పెట్టినాం. ఈ చంద్రబాబు ఏమంటే వద్దు, గల్లే వద్దు అంటారు. పోలీసులు నాకు అనుమానం పైనుంచి వచ్చినట్టు యోగి గల్లు రెన్యూలు లేదని. కానీ ఒక అందుకు బాధ కూడా ఉంది. ఒక ఎమ్మెల్యే నాదంటే డిపెండ్, ఎమ్మెల్యేకు ప్రొటెక్షన్ ఏముంది, ఒక 2 వారాలు ఇవ్వచ్చు కదా. ఇది హోమ్ మినిస్టర్ చెప్తున్నా. ఇక్కడి నుంచి మీకు 8 సార్లు లెటర్ రాసిన, ఇట్స్ ఇన్సల్ట్ ఫర్ మీ, నాట్ టు మై గవర్నమెంట్, నాట్ టు మై గవర్నమెంట్. Insult for MLA for not renewing a gun license of the MLA. I'm sorry. ఎవరైనా బాధపడచ్చేమో, మాకు ఉంటాయి కొన్ని బాధలు, మా సొంతాన్ని. అనితమ్మా మరి నాది తప్పు, నీది తప్పు, పోలీసులు తప్పు నాకు తెలియదు. But it is an insult for MLA. అంటే వారి సొంత గన్ లైసెన్స్ రెన్యూ చేసుకున్న పరిస్థితి. నాకేం బాధ లేదు. నా పరిస్థితి ఏంటంటే, నా కార్యకర్త పరిస్థితి ఏంటి, ఆ కార్యకర్త పరిస్థితి ఏంటి? మేము ఎస్పెషల్లీ తాడిపత్రి కాన్స్టిట్యున్సీ 5 ఏళ్ళు ప్రతి ఒక్కరు పార్టీ కోసం కష్టపడ్డారు. జైళ్లకు పోయినా కానీ బాధ లేదు. నేను ఎప్పుడు ఒకటే చెప్తా, నేను తెలుగుదేశం కోసం కష్టపడ్డానో లేదు, కానీ నా కాన్స్టిట్యున్సీ ప్రజల కోసం నేను కష్టపడ్డా. అందుకే నన్ను అందరూ వెక్కించినారు, నేను జనాన్ని నమ్ముకున్నా, నా జనాన్ని నమ్ముకున్నా. చాలా మంది అంటున్నారు, అన్నారు తెలుగుదేశంలో చాలా అన్ని విధాల కష్టపడి డబ్బులు కూడా చాలా పోయినాయి, బస్సులు పోయినాయి, లారీలు పోయినాయి అంటారు. నేను తెలుగుదేశం అవసరం కాదు, ముందు నేను భద్రంగా ఉండాలని, నా కాన్స్టిట్యున్సీ భద్రంగా ఉండాలని నేను పోరాడినా. నేను తెలుగుదేశం లేదు, నాకేం చంద్రబాబు నాయుడు చెప్పినాడా? నేను మీకోసం, మీరు నా కోసం ఉన్నారు కాబట్టి నేను తెలుగుదేశంతో నష్టపోలేదు. నాకు అండగా మీరున్నారు. మీ అండ కోసమే నేను కష్టపడ్డా, డబ్బులు కోరుకున్నా. నేను చంద్రబాబు నాయుడు కానీ తెలుగుదేశం ఆయన బ్లేమ్ చేయను, నా డబ్బులు పోయినాయి. దయచేసి మనం ఇట్లే కలిసి కట్టుకుంటే ఈరోజు శపథం చేద్దాం. ఈరోజు శపథం చేస్తున్నాం మనం అందరము. ఆ అబ్బాయి మావాడు, మా చిన్నబాబు, నాకు ఎందుకో మొదటి నుంచి కూడా ఆప్యాయత ఎక్కువ వాడి మీద. అందరికన్నా బాగా పుట్టినాడు, బ్రహ్మాండంగా వాళ్ళ తాత అన్ని విధాలు ఇచ్చిపోయినాడు. కానీ ఆ రోజు కుప్పంలో యాత్రకు మొదలు పెట్టాడు. ఈరోజు 43 సంవత్సరాలు అనుకుంటా, 43 సంవత్సరాల బర్త్డే ఈరోజు చేసుకుంటున్నాడు. అప్పుడు ఎంత వయసు? 7 ఏళ్ల కింద ఎంత వయసు? 8 ఏళ్ల కింద ఎంత వయసు అబ్బాయిదే? 37 సంవత్సరాల్లో వాడు అవస్థ పడాల్సిన అవసరం లేదు. అన్నీ ఉన్నాయి. హాయిగా బయట చదువుకొని వచ్చినాడు. ఆడు కాళ్ళు అడ్డిపించి కాళ్ళు కూడా చేశాడు, 1-2 కాళ్ళు కూడా చేశాడు. ఎక్కడైనా హాయిగా బతికిండొచ్చు. బట్ మన కోసరం, మనందరి కోసరం
ఆ రోజు అక్కడి నుంచి మొదలు పెడితే మైకులు మీకుంటారు పలమనేరులో. అది దుస్థితి అబద్ధం. బ్రహ్మాండంగా జరిగింది. సింగరబల బార్డర్ వరకు అలా జరిగింది. మనం ప్రాణాలు తెగించి ఆ అబ్బాయి 37 సంవత్సరాల వయసులో బొబ్బలు పోయిన నాకు తెలుసు. ఎందుకంటే నేను చాలా సార్లు చూసిన బాధపడ్డా. అంత అవసరం లేదు అబ్బాయికి. మరి ఈరోజు ఎంతమంది నాయకులు ఉన్నారు. వాస్తవం చెప్పాలంటే మా నాయకులకు చాలా మందికి ఎత్తిపోతల పథకాలు రాయలసీమ పథకాలు అంటారు. నేను వాస్తవం చెప్తా.